నమస్కారం. మనము కిందటి వీడియోలో మణిద్వీపం యొక్క చిరునామా అడ్రస్ ఎక్కడుందో చూసాం కదా. ఇవాళ ఆ మణిద్వీపము లోపలంతా కూడా అసలు ఎలా ఉంటుందో చూసే ప్రయత్నము, దేవీ భాగవతంలో ఎలాగ వర్ణించారో అది నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. మణిద్వీపములో అమ్మ నివసించేది ఎక్కడ? చింతామణి మందిరములో. ఆ చింతామణి గృహము చుట్టూ 18 ప్రాకారాలు ఉంటాయి. 18 అన్నమాట. ప్రాకారం అంటే ఏమిటి? ఒక బ్యారియర్ లేదా ఫెన్స్. పూర్వకాలం రాజుల అంతఃపురాల చుట్టూ పెద్ద పెద్దవి ఎత్తైన కోటలు కట్టేవారు కదా. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మనం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నామనుకోండి, ఇంటి చుట్టూ ఫస్ట్ ఏం కడతాం? మనం ఒక కాంపౌండ్ వాల్ కడతాం కదా. అలాగా ఆ చింతామణి గృహము చుట్టూ 18 ప్రాకారాలు ఉన్నాయట. అసలు ఆ ఒక్కొక్క ప్రాకారం ఎలా ఉంది, ఒక్కొక్క ప్రాకారము దాటుతూ ఉంటే అసలు ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇవాళ ఒక 9 ప్రాకారాల గురించి చూద్దాము. మణిద్వీపానికి ఒక మహాప్రాకారం, మొట్టమొదటి ప్రాకారము పూర్తిగా లోహంతో చేసినటువంటిది. లోహము అంటే మెటల్. ఎటువంటి లోహము? ఇనుము ధాతు శిలలతో మొట్టమొదటి ప్రాకారము నిర్మితమైనది. దాని ఎత్తు అంటే హైట్ 7 యోజనాలు ఉందిట. ఒక యోజనము అంటే ఇప్పుడు మనకున్న యూనిట్స్లో సుమారుగా చెప్పాలి అంటే 8 కిలోమీటర్లు అన్నమాట. ఈ మొట్టమొదటి ప్రాకారానికి 4 ద్వారాలు, 4 గేట్స్ ఉంటాయట. దేవి దర్శనం కోసం వచ్చే దేవతలు ఈ ద్వారాల నుంచే లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ మొట్టమొదటి ప్రాకారం దాటి లోపలికి వెళ్ళగానే నిర్మలంగా ఉన్న ఎన్నో సరస్సులు ఉంటాయట. దాని తర్వాత 2వ ప్రాకారం. అది దేనితో నిర్మితమైనదిట? కంచు ధాతువు అంటే బ్రాంజ్ అన్నమాట. మొదటి ప్రాకారానికి ఈ 2వ ప్రాకారానికి మధ్యలో ఎన్నో చాలా తీయటి పళ్ళ వృక్షజాతులు ఉన్నాయట. అంటే చాలా తీయటి పళ్ళిచ్చే ఎన్నో వృక్షాలు ఈ 2 ప్రాకారాల మధ్యలో ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేది 3వ ప్రాకారము. అది దేనితో నిర్మితమైనది? తామ్రముతో అంటే రాగి, కాపర్ అన్నమాట. దీని ఎత్తు కూడా 7 యోజనాలు ఉందిట. 2వ ప్రాకారానికి 3వ ప్రాకారానికి మధ్యలో అంటే కాంస్య ప్రాకారానికి తామ్ర ప్రాకారానికి మధ్యలో అపురూపమైన వృక్షవాటిక, ఒక వనం ఉందిట. ఆ వనములో కల్పవృక్ష సమానంగా ఉన్న ఎన్నో వృక్షాలు ఉన్నాయట. వాటి నుంచి వచ్చే సుగంధము, పరిమళము, సువాసన ఏదైతే ఉందో 10 యోజనాల వరకు వ్యాపిస్తూ ఉంటుందిట. అక్కడ పూసిన పువ్వులు ఎలా ఉంటాయంటే బంగారు కాంతులతో ఉంటాయట. ఈ వనాన్ని నిత్యము ఎవరు సంరక్షిస్తూ ఉంటారంటే వసంతుడు సంరక్షిస్తూ ఉంటాడట. ఇతడే ఆ వనాన్ని పాలించేవాడనమాట. చక్కగా పుష్ప సింహాసనంలో కూర్చుని పుష్ప కిరీటము పెట్టుకొని ఆ పుష్పాల యొక్క మకరందం తాగుతూ ఉంటాడట. మధుశ్రీ, మాధవశ్రీ అనే ఇతడి 2 భార్యలు కూడా చిరునవ్వులతో పూల బంతులాట ఆడుకుంటూ ఉంటారట. ఈ వనములో గంధర్వులకు, దేవతలకు విహారానికి లోటన్నదే లేదన్నమాట. చాలా చక్కటి అందమైన వనము అన్నమాట ఈ 2వ ప్రాకారానికి 3వ ప్రాకారానికి మధ్యన ఉన్నది. తామ్ర ప్రాకారం దాటాక ఏముంటుంది? 4వ ప్రాకారం వస్తుంది. 4వ ప్రాకారం దేంతో నిర్మితమైనది? సీసముతో. సీసము అంటే లెడ్ అన్నమాట. ఇది కూడా 7 యోజనాల ఎత్తుతో ఉంటుందిట. ఈ వనములోని పువ్వులు కూడా 10 యోజనాల వరకు సువాసనను వెదజల్లుతూ ఉంటాయిట. నిరంతరము వికసితమైన బంగారు పుష్పాలు ఉంటాయిట ఇక్కడ. ఈ చెట్ల మొదళ్లలో ఎలాగైతే అమృతం ఎంత తీయగా ఉంటుందో అలాంటి తీయనైనటువంటి పళ్ళు ఉంటాయిట ఇక్కడ. ఇది 4వ ప్రాకారం అన్నమాట. ఇక్కడ దేవతలు, సిద్ధులు అందరూ కూడా ఈ వృక్షాల కింద సేదతీరుతూ ఉంటారు. తర్వాత వచ్చేది 5వ ప్రాకారం కదా. అది దేనితో నిర్మితమైనది? ఇత్తడి ప్రాకారము అంటే బ్రాస్ అన్నమాట. ఇక్కడ ఉన్న వనములో హరిచందన వృక్షాలు ఉన్నాయట. ఎవరు పాలిస్తూ ఉన్నారు దాన్ని? వర్ష ఋతువు పాలిస్తూ ఉంటాడనమాట ఈ వనాన్ని. దేవతలు, సిద్ధులు, దేవీ పూజా దురంధరులందరూ కూడా ఈ హరిచందన వనములో
తమ ధర్మపత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారన్నమాట. ఇత్తడి ప్రాకారం దాటాక 6వ ప్రాకారము. అది దేంతో నిర్మితమైనదంటే పంచలోహాలతో నిర్మితమైనది. దీని ఎత్తు కూడా 7 యోజనాలే. 5వ ప్రాకారమైన ఇత్తడి ప్రాకారము, అలాగే 6వ ప్రాకారమైన పంచలోహ ప్రాకారము, ఈ 2 ప్రాకారాల మధ్యలో మందార వనం ఉందిట. ఇక్కడ ఎన్నో పుష్పాలతో చక్కగా అలరారుతూ ఉంటుందిట ఈ వనము. శరదృతువు ఇక్కడి వనానికి పాలకుడన్నమాట. దేవతల జాతి అయిన సిద్ధులు ఇందులో నివసిస్తూ ఉంటారు అన్నమాట ఈ వనములో. పంచలోహ ప్రాకారము దాటాక 7వ ప్రాకారము మిలమిలా మెరిసిపోతూ కనపడుతుందిట. అది దేనితో చేశారు? రజితము, వెండి, సిల్వర్తో చేసినటువంటి ప్రాకారము. దీని ఎత్తు కూడా 7 యోజనాలు ఉంటుందిట. పంచలోహ ప్రాకారానికి దీనికి మధ్యలో పారిజాత పుష్పాల వనం ఉందిట. ఈ పువ్వుల యొక్క సువాసన కూడా 10 యోజనాల వరకు వెదజల్లుతూ ఉంటాయిట. హేమంత ఋతువు ఈ వనానికి పాలకుడుగా ఉంటాడట. సహస్యశ్రీ ఇతనికి 2 భార్యలన్నమాట. దేవికి సంబంధించిన యజ్ఞాలు, జపతపాలు చేసిన వాళ్ళు ఇక్కడ విహరిస్తూ ఉంటారన్నమాట. వెండి ప్రాకారము దాటాక 8వదైన స్వర్ణ ప్రాకారము కనపడుతుంది. స్వర్ణము అంటే ఏమిటి? బంగారము, గోల్డ్. ఇది 8వ ప్రాకారము. బంగారమే పోత పోసిన ప్రాకారం అన్నమాట. వెండి ప్రాకారానికి బంగారు ప్రాకారానికి మధ్యలో కదంబ వనం ఉంటుందిట. కదంబ వనము నిండా కదంబ వృక్షాలు ఉంటాయన్నమాట. ఆ కదంబ వృక్ష ఫలాల నుంచి, ఆ పళ్ళ నుంచి రసం ఏదైతే ఉందో వరదలై పారుతూ ఉంటుందిట. ఆ కదంబ పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ కదంబ పూల మకరందము, తేనె ధారలుగా కారుతుందిట. తపస్యశ్రీ అనే 2 భార్యలతో శిశిరుడు ఈ వనానికి పాలకుడుగా ఉన్నాడట. ఈ వనములో మహాసిద్ధులు కూడా నివసిస్తున్నారు. బంగారు ప్రాకారము దాటిన తర్వాత 9వ ప్రాకారము కనపడుతుంది. ఈ 9వ ప్రాకారము దేనితో నిర్మితమైనది? పుష్యరాగముతో నిర్మితమైనది. పుష్యరాగము అంటే ఏంటి? టోపాజ్ అన్నమాట. ఇక్కడ 8 కోణాలలో, కోణము అంటే ఏమిటి? ట్రయాంగిల్, 8 ట్రయాంగిల్స్ అన్నమాట. 8 కోణాలలో అష్టదిక్పాలకులు తమ తమ పట్టణాలతో సహా కొలువై ఉన్నారు. మనము బ్రహ్మాండము అంటే ఏమిటో చూసాం కదా. ప్రతి బ్రహ్మాండంలోనూ అష్టదిక్పాలకులు ఉంటారు కదా. అలాగా అన్ని బ్రహ్మాండాల్లో ఉండే అష్టదిక్పాలకులకు ఇక్కడ ఈ 8 కోణాలలో ఉండే అష్టదిక్పాలకులు సమిష్టి రూపాలన్నమాట. అన్ని బ్రహ్మాండాల్లో ఉండే అష్టదిక్పాలక పట్టణాల కంటే ఇక్కడ ఉన్న అష్టదిక్పాలక పట్టణాలు 1000 రెట్లు పెద్దగా ఉంటాయట. పుష్యరాగమయమైన ఈ 9వ ప్రాకారములో 64 మంది శక్తి స్వరూపిణులు, అంటే పింగళాక్షి, విశాలాక్షి, వృద్ధి, శ్రద్ధ, ఇటువంటి 64 మంది శక్తి స్వరూపిణులు జగన్మాతను నిత్యము కూడా సేవిస్తూ ఉంటారట. ఈ శక్తులు ఎంత శక్తితో ఉంటాయంటే 49 మరుద్గణాలతో కూడిన వాయుమండలాన్ని స్తంభీభూతం చెయ్యగల శక్తులివన్నమాట. ఈ శక్తుల నోటి నుంచి అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉంటాయట. ఆ అగ్ని జ్వాలలు ఎలా కనిపిస్తూ ఉంటాయంటేట 7 సముద్రాల్ని, అంటే 7 సముద్రాలలో ఉన్న నీటినంతా కూడా ఒకేసారి ఇంకించగల శక్తితో ఉన్నాయా ఈ జ్వాలలు అనిపించేలాగా ఉంటాయట. ఈ శక్తులందరికీ కూడా ఒక్కొక్కరికి 100 ఔక్షహీనుల సైన్యం ఉంటుందిట. ఔక్షహీనం అంటే ఏంటి? రథగజ తురగాలన్నమాట. ఎన్నో వేల రథాలు, ఏనుగులు, గుర్రాలు సైన్యం అన్నమాట. ప్రతి శక్తికి కూడా ఎంతటి శక్తి ఉంటుందంటేట ఒకే ఒక్క క్షణములో 1,00,000 బ్రహ్మాండాలను భస్మం చేయగల, బూడిద చేయగల సామర్థ్యము ఈ శక్తులకు ఉంటుందిట. వీళ్ళ దంష్ట్రుల శబ్దానికే చెవులు చిల్లులు పడిపోతాయట. ఎల్లవేళలా ఎప్పుడు యుద్ధం చేయాలా అని కలవరిస్తూ ఉంటాయట ఈ శక్తులు. ఈ 9వ ప్రాకారము ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మిగతా 9 ప్రాకారాల గురించి
తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. నమస్కారం.